డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ అంట, తిరువనమలై. అయ్యి బాబాయ్ చూడదు అంత గవర్నమెంట్ స్కూల్ అంట, ఎంత పెద్దగా ఉంది. ఇటు లెఫ్ట్ వెళ్తున్నాము గవర్నమెంట్ స్కూల్ నుంచి. ఇగో ఈ ప్రాణి ఉందే వెళ్ళిగా చేస్తుంది. ఆ ప్రాణి వెళ్ళిపోతూనే ఉంది, మధ్యలో కొట్టుబిట్టి ఆడుతుంది నా ప్రాణం. ఏమైంది పదవక? మనకు కొంచెం అయ్యో. లింగం అగ్ని తీర్థం. అట్లా మన లాభం లేదు, మా ప్రదక్షిణ అంటే ఇట్లా మొక్కుకుంటూ పోవడమే అందరినీ. అవును, ఇప్పుడు మొక్కుతున్నాం కదా, ఏం చేస్తున్నాం? శరణమయ్యప్ప. యాగో బండ్లు. అయ్యో అయ్యో, ఏమవుతుంది మమ్మీ? నువ్వు ఆగుతలేవు మమ్మీ అసలు. అగ్ని తీర్థం అంటుంది. అగ్ని తీర్థం చూసాము ఇప్పుడు. అదే అగ్నిలింగం అయిపోయింది కదా, తర్వాత ఏంది అన్న మ్యాప్ దాంట్లో, అదే ఆ ఫోటో దాంట్లో చూస్తే యమలింగం అని ఉంది. మళ్ళీ వాళ్ళు అటు పోతున్నారు. అటే అటేనా? వాళ్ళు ఏమన్నా తిననీకి పోతారేమో రూమ్స్ వాళ్ళు. ప్రదక్షిణ వాళ్ళు అయితే స్ట్రైట్. మరి అటు కదా పోతుర్రు. అదే గుడి చూసేసి మళ్ళీ అటు పోవాలి. ఏ అందా ఏమో. హాయ్. ఆహా, అక్కడ ఏదో దీపాలు కనిపిస్తున్నాయి. రాళ్ళు కుచ్చుకుంటున్నాయి. అవి అగ్నిలింగం అంట ఇక్కడ. మరి క్లోజ్డ్. ఒక్క నిమిషం. బాయ్ బాయ్. అగ్నిలింగం చూసాము. బాయ్ బాయ్. ఎందుకంత డల్గా సైలెంట్గా ఉంది? ఏమో. ఓ ఇక్కడ ఉంది వాళ్ళ మమ్మీ.
మంచిగా ఈ ఫోటో మంచిగా కనిపిస్తుంది కదా. శ్రీ శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం అంట. అక్కడ ఏదో ఉన్నారు దేవుడు అక్కడ. ఏమిటన్నట్టు అంటే ఏం లింగం? ఏమిటి ఇదంతా? ఇటు లెఫ్ట్కి వెళ్ళండి, మరి కొనుక్కోండి. మరి మనం అన్నీ తొక్కుతున్నాంగా, ఏం కాదా? అయ్యయ్యో, నేను ఒకటి తొక్కాను. మరి ఎందుకు ఇందులోకే తీసుకొచ్చి తొక్కొద్దటరేంది? లోపల కాళికామాత ఉందంట. ఏందే ఇది? ఎందుకు చేస్తుర్రు, ఎందుకు దొక్కుతుర్రు అన్నీ? తీస్తున్నాలే, కానీ అంతా క్లోజ్ అయిపోయి ఉంది. మనము ఈ టైంకి వస్తే మరి పొద్దున పూట రావాల్సిందేమో. కాలుగా సాక్స్ వేసుకొని ఇక కాలు కాలితే కాలింది. ఏం లాభం, అన్ని క్లోజ్డ్. ఇప్పుడు చూసినాం కాబట్టి ఇక ఆటోలో చూసారు. వస్తుందా మమ్మీ? నాది పట్టుకోవా? ఒకటి ఇవ్వు. మేము పెట్టినాక మళ్ళీ నువ్వు పెట్టు. ఒకటి తీసేయాలా లేకపోతే? అమ్మో, మనకు గుచ్చుకుంటుంది ఏంటి? ఓ మై గాడ్. రసం వచ్చేసింది. రసం రసం. అగో మమ్మీ, నువ్వు పెట్టేస్తావా? ఇంకోటి కూడానా? అబ్బాయి పెట్టేసేయండి, పెట్టేసేయి. జర మెల్లగా మెల్లగా. అదే పెట్టే చోట వేళ్ళు పెట్టకండి, కొంచెం సైడ్ కానీ కూర్చోండి. ఒకటి తొక్కినవా పద్మక్క? రెండు కూర్చో. కాళికామాత. వన్ 1.8 కిలోమీటర్స్ ఉంది ఇంకా యమలింగంకి. ఓ మై గాడ్. ఏంటమ్మా? ఇప్పుడు అరుణాచల ప్రదక్షిణ. దా, ఏం కావాలి మమ్మీ? కాదు, దా. ఈ అరుణాచల ప్రదక్షిణ తర్వాత దశ తిరిగిపోతుంది అంటారా? అంతే కదా. అవునా? తిరిగిపోవాలి. ఇంకా జీవితం ఏంటి? ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, కానీ ఇంకా జీవితాలు ఎందుకు? దరిద్రంగా ఉన్నాయి మనిషి బతుకు. ఎవరిది చక్కగా లేదు.
పక్కనోడిది చక్కగా ఉంటే ఏడుస్తున్నారు. ఇంకా మంచి జీవితం కాదు అసలు, ఇంకా లైఫ్ ఉండకూడదు. ఇంకా డైరెక్ట్ ఆయన దగ్గరికే వెళ్ళిపోవాలి, శివుడి దగ్గరికే. మీకు ఇంకో లైఫ్ కావాలా? ఇంకో జన్మ కావాలా? నవ్వుతున్నారే అంటే ఇంకో జన్మ కావాలి మీకు? అమ్మో అమ్మో ఎన్ని ఆశలు ఉన్నాయి మీకు. ఎంత ఓపిక ఉంది ఫస్ట్. అమ్మో మళ్ళీ భరించగలుగుతావా ఇవన్నీ? మళ్ళీ చిన్నప్పటి నుంచి మళ్ళీ పెద్దగా అయ్యి మళ్ళీ పెద్దగా పెళ్ళి, మళ్ళీ పెళ్ళి తర్వాత మీ పిల్లలు మళ్ళీ వాళ్ళ కెరియర్ అని చెప్పి ఓపిక ఉందా పద్మక్క? ఇంకో జన్మ మాటలు లేవు. ఇదేనా రమణాశ్రమం అని ఉంది. రమణ మహర్షి కొంపతీసి అది కూడా పోయి మొక్కుతున్నారా ఏంది? అలా పోతారు, రూమ్స్ ఫ్రీగా ఇస్తారు అక్కడ. వీళ్ళని ఎత్తుకోలేక లింగం కూడా ఉంటుంది అక్కడ, శివలింగం కూడా. అందరు ముందుకు వెళ్ళిపోతారు, మనమే వెనకాల పడ్డాం. వణక్కం కేఫ్ అంట. వణక్కం వణక్కం ఎందుకు వణకం? ఏమైంది? ఇంకా 12 కిలోమీటర్స్ ఉంటాం. వీటికి ఏమైంది? ఏమిటి? అదే కదా, అన్నీ తెరిచి ఉన్నాయి. 11 kilometers.